హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. సైకాలజీ కౌమార దశ పార్ట్ 8 వీడియోని చూద్దాం. అయితే కౌమార దశ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ముందు మానవ వికాస ఉపగమాలు అనే పాఠంలో కౌమార దశ గురించి ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ని ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. కౌమార దశ 13 నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. కౌమార దశ 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది. వయోజన దశ మధ్య గల దశను కౌమార దశ అంటారు. బాల్య వయోజన దశ మధ్య గల దశనే కౌమార దశ అంటారు. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది. బాల్య వయోజన దశల మధ్య గల దశనే కౌమార దశ అంటారు. మనిషి జీవితంలో ఈ దశ చాలా ముఖ్యమైనది. ఎడాల్సెన్స్ అనే ఆంగ్ల పదము ఎడాల్సియర్ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. ఎడాల్సియర్ పరిపక్వ దశకు రావడం. ఎడాల్సియర్ అంటే పరిపక్వ దశకి రావడం. ఎడాల్సియర్ అంటే పరిపక్వ దశకి రావడం. టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ. ఈ దశలో శారీరక, మానసిక, సామాజిక ఉద్వేగ వికాసాలు పతాక స్థాయిలో ఉంటాయి. ఈ దశలో శారీరక, మానసిక, సామాజిక ఉద్వేగ వికాసాలు పతాక స్థాయిలో ఉంటాయి. కౌమార దశ అంటే పునరుత్పత్తి సామర్థ్యం ప్రారంభమయ్యే దశ. కౌమార దశ అంటే ఏంటి? పునరుత్పత్తి సామర్థ్యం ప్రారంభమయ్యే దశ, రిప్రొడక్షన్ ప్రారంభమయ్యే దశ. బాల్య దశ నుండి వయోజన దశలోకి క్రమంగా మారే దశనే కౌమార దశ అంటారు. స్టాన్లీ హల్ అభిప్రాయం ప్రకారం ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నదే కౌమార దశ అని నిర్వచించారు. స్టాన్లీ హల్ అభిప్రాయం ప్రకారం ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నదే కౌమార దశ అని నిర్వచించారు. స్టాన్లీ హల్ డిఫైన్డ్ యాజ్ అడాలసెన్స్ ఈజ్ ది పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, స్టార్మ్ అండ్ స్ట్రైఫ్. నెక్స్ట్, జెర్సీలు పేర్కొన్నట్లుగా బాలురు మరియు బాలికలు బాల్య దశ నుండి వయోజన దశకు మానసికంగా, ఉద్వేగాత్మకంగా, సామాజికంగా మరియు శారీరకంగా మారే దశని కౌమార దశ అంటారు. జెర్సీలు పేర్కొన్నట్లుగా బాలురు మరియు బాలికలు బాల్య దశ నుండి వయోజన దశకు మానసికంగా, ఉద్వేగాత్మకంగా, సామాజికంగా మరియు శారీరకంగా మారే దశను కౌమార దశ అంటారు. జెర్సీలు పేర్కొన్నట్లు. జెర్సీలు ఏమని పేర్కొన్నారు? బాలురు మరియు బాలికలు బాల్య దశ నుండి వయోజన దశకు మానసికంగా, ఉద్వేగాత్మకంగా, సామాజికంగా మరియు శారీరకంగా మారే దశనే కౌమార దశ అంటారు. జెర్సీల్డ్ స్టేట్స్ దట్ adolescence is that span of years during which boys and girls move from childhood to adulthood mentally, emotionally, socially and physically. కౌమార దశ యొక్క ముఖ్య లక్షణాలు చూద్దాం. కౌమార దశ అనేది పునశ్చరణ కాలం. కౌమార దశ అనేది పునశ్చరణ కాలం. రీక్యాపిచులేషన్. మునుపటి దశలలో జరిగిన అనేక లక్షణాలు ఈ దశలో మళ్ళీ కనిపిస్తాయి. బాల్యంలోని లక్షణాలను పూర్తిగా వదులుకోలేక, కౌమార దశలో హఠాత్తుగా వచ్చే శారీరక మార్పులను స్వీకరించలేక, అభద్రతా భావాన్ని అనుభవిస్తూ సందిగ్ధ కాలంలో ఉండే ఈ దశను సందిగ్ధ వయస్సు అని అంటారు. ఏజ్ ఆఫ్ యాంబిగ్యూటీ అని కౌమార దశను అంటారు. కౌమారులు శారీరకంగా వచ్చిన తీవ్రమైన మార్పులను స్వీకరించలేక, తీవ్రమైన ఒత్తిడికి గురై ఉద్వేగ అస్థిరతకు లోనవుతారు. ఒక సమయంలో చురుకుగా, సంతోషంగా ఉండవచ్చు. మరొక సమయంలో దిగులుగా మరియు నిస్తేజంగా ఉండవచ్చు. ఒక సమయంలో చురుకుగా, సంతోషంగా ఉండవచ్చు. మరొక సమయంలో దిగులుగా మరియు నిస్తేజంగా ఉండవచ్చు. వీరిలో నాయకారాధన భావన, హీరో వర్షిప్ ఎక్కువగా ఉంటుంది. వారికి నచ్చిన అభిమాన తారలను, యాక్టర్స్ని, క్రీడాకారులని ఎక్కువగా ఆరాధించి వారి చిత్రపటాలను సేకరించడానికి, వారిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. నాయకారాధన భావన ఉంటుందన్నమాట. హీరో వర్షిప్ ఉంటుంది. వారికి నచ్చిన అభిమాన తారలను, క్రీడాకారులను ఎక్కువగా ఆరాధించి వారి చిత్రపటాలను సేకరించడానికి, వారిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ దశలో శారీరక అలంకరణ, మంచి వస్త్రధారణ, గుడ్ గ్రూమింగ్ తదితర విషయాలలో బాలికలు బాలురు కంటే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. శారీరక అలంకరణకు, మంచి వస్త్రధారణకి బాలికలు బాలురు కంటే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. కౌమార దశలో స్వీయ చేతనత్వం చాలా అభివృద్ధి చెందుతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది స్వీయ చేతనత్వం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఈ దశలో కౌమారులు ఇతరుల చేత అభినందన, గుర్తింపు పొందుతారు. అతని యొక్క సామర్థ్యాలు, తెలివితేటలు
పెద్దలు గుర్తించాలని కోరుకుంటారు. ఈ దశలో కౌమారులు ఇతరుల చేత అభినందన గుర్తింపు పొందుతారు. అతని యొక్క సామర్థ్యాలు తెలివితేటలు సమవయస్కులు పెద్దలు గుర్తించాలని కోరుకుంటారు. ఇతర లైంగిక వర్గాలను ఆకర్షించడానికి తాపత్రయపడతారు. చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పనులు చేసే శక్తి ఉన్న కౌమారులు పగటి కలలు కంటూ ఊహా జగత్తులో విహరిస్తూ ఎక్కువ కాలాన్ని గడుపుతారు. చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పనులు చేసే శక్తి ఉన్న కౌమారులు పగటి కలలు కంటూ ఊహా జగత్తులో విహరిస్తూ ఎక్కువ కాలాన్ని గడుపుతారు. ఈ దశలో స్నేహ సంబంధాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారి స్నేహబంధాన్ని విమర్శించే తల్లిదండ్రులను ఎదురిస్తారు. స్నేహబంధాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారి స్నేహబంధాన్ని విమర్శించే తల్లిదండ్రులను ఎదురిస్తారు. వీరు సమవయస్కుల సమూహం యొక్క ఆదర్శాలకు విలువ ఇస్తారు. వారి పట్ల విధేయతను కలిగి ఉంటారు. వారి యొక్క వర్తమాన పరిస్థితులను సంఘటనలను విమర్శిస్తారు. సామాజిక సంస్కరణలను తీసుకురావడానికి ఆలోచిస్తారు. కౌమార దశ అనేది సమాజంలో సమర్థవంతమైన భాగస్వామ్యానికి అవసరమైన వైఖరులను విలువలను పొందే కాలం. కౌమార దశ అనేది సమాజంలో సమర్థవంతమైన భాగస్వామ్యానికి అవసరమైన వైఖరులు విలువలు పొందే కాలం. సమర్థవంతమైన భాగస్వామ్యానికి అవసరమైన వైఖరులు విలువలు పొందే కాలం. నెక్స్ట్, కౌమార దశలో ఉన్నవారు స్వయం సమృద్ధిని సాధించాలని దృఢమైన కోరికను కలిగి ఉంటారు. స్వయం సమృద్ధిని సాధించాలని దృఢమైన కోరికను కలిగి ఉంటారు. వీరు సంఘంలో వయోజన సభ్యునిలాగానే తనకు తాను పూర్తి స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. కౌమార దశలో ఉన్నవారు స్వయం సమృద్ధి సెల్ఫ్ సఫిషియన్సీని సాధించాలని దృఢమైన కోరికను కలిగి ఉంటారు. వీరు సంఘంలో వయోజన సభ్యునిలాగానే తనకు తాను పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు.